హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. ఈరోజు మనం రేగులగడ్డ క్వారీ దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అసలు వాస్తవికత ఏందో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. इधर काट रहे रे, काट दे मामू तेरा मेंटल में मारो का तपना ज्यादा इधर काट रही है. कितने बार हुआ भी होता मैं धुना क्या మాము नहीं ज्यादा टाइम होता बाबाई उसका. 10 నిమిషాలు బస్సు అది అందుకోసం నేను చెప్తుంది ఆయన. అది క్రిస్టల్ బాబా, ఇది బాగుంది రాయి మాత్రం. అచ్చా దిస్తా పట్టుకో. ఇది మామూలు రాయి, ఇది మామూలు రాయి. ఇది కూడా బాగానే ఉన్నాం కానీ కడగాల పోగంట నాన్నిచ్చి సరిపేసి రుద్దితే అడిపోతూ బయట అది క్రిస్టల్ బాగుంది బాబా, నేను కడిగింది. అది అలా ఉండాలి. ఒకటి పలుకురాయి. ఇది ఇలా ఉండాలి బాబాయ్ రాళ్ళు. ఇలాంటి ఎదుగు అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఇది ఎంత క్లారిటీగా ఉందో ఇలా ఉండాలి. కానీ ఇది మామూలు రాయి, ఇది కొండరాయి. ఇది ఎంత ఉండదు బాబాయ్ అసలు వజ్రం. వజ్రాలు ఇందులో లేవు. రంగురాళ్ళ కోసం రంగురాళ్ళు డైమండ్ వాటికి సంబంధించి వజ్రాలు ఏం దొరకల. ఎక్కడ చూసే దొరికినప్పుడు జనాలు ఉన్నారా? లేరు, వెళ్ళారు. పొద్దున పడుతూ ఉంటారు. ఎన్నింటికి వస్తున్నారు? 7ంటికి వస్తున్నారు. ఒకళ్ళు కార్లు వేసుకొని కూడా వస్తున్నారు. కృష్ణ దగ్గర బాగా దొరుకుతున్నాయి. ఎప్పుడే వెళ్ళొచ్చానులే, కాకపోతే ఈ కృష్ణా నది ఎక్కడ ఊళ్ళోనా? చివర ఇంకా ఏటికి చేపలు పడతారు చూడు. ఈ దొరుకుతున్నాయా క్రిస్టల్ దొరుకుతున్నాయి అక్కడ. వెళ్ళలే టైం. ఇదిగోండి ఫ్రెండ్స్, క్వారీ దగ్గరకు వచ్చేసాం. ఇదే అన్నమాట. ఇక్కడ నుంచే మన వాళ్ళందరూ వజ్రాలు దొరుకుతున్నాయని చాలామంది వస్తున్నారు. మనమైతే ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు అవ్వటం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. ఉదయం అయితే చాలామంది ఉంటున్నారంట ఇక్కడ. ఇందాక మనకు కనిపించిన బాబాయ్ ఆ రాళ్ళని మనం చెక్ చేసిన అతను చెప్పాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే. ఇక్కడైతే మనకు ఖచ్చితంగా ఏమీ కనిపించట్లేదు. కింబర్ లైట్స్ రాళ్ళు మాత్రం ఏం కనిపించలేదు నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్రిస్టల్సే, కాకపోతే
ఈ బుల్లెట్ టైప్లో ఉండే క్రిస్టల్స్ అన్నమాట. రౌండ్ క్రిస్టల్స్ అయితే ఇక్కడ అసలు కనబడలేదు నాకు. ఇది వైట్, చాలా వైట్గా ఉందన్నమాట. చూడండి, ఈ మట్టిలో ఉండటం వల్ల, నీళ్లు కొట్టడం వల్ల చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో. ఇలాంటివే ఇక్కడ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పలుకురాయి మధ్యలో ఉండే క్రిస్టల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అవి చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎక్కువగా అయితే ఈ ప్రాంతంలో ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ కింబర్లైట్ రాళ్ళు మాత్రం ఏమి లేవు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలాంటి పడుకు రాళ్ళకి తగిలి ఉన్న క్రిస్టల్స్ అయితే ఉన్నాయన్నమాట. విడిగా క్రిస్టల్ ముక్కలు అంటూ ఏమీ కనబడలేదు. రంగురాళ్ళు కూడా ఏమి కనబడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో దూరం నుంచి కష్టపడి చాలా డబ్బులు ఖర్చు చేసుకొని వస్తుంటారు వజ్రాల వేట కోసం. దయచేసి మీరు గమనించవలసింది ఏంటంటే, కింబర్లైట్ రాళ్ళు లేని చోట మీరు అస్సలు వెళ్ళమాకండి. ఎందుకంటే ఏదైనా మనం ఒక విషయాన్ని చెప్తుంటే దానివల్ల ఎదుటి వాళ్ళకి లాభం కలగాలి, కానీ నష్టమైతే జరగకూడదు. చూడండి, ఇవన్నీ శుద్ధ మట్టి రాళ్ళండి. ఈ క్వారీలో మొత్తం ఇవే ఉన్నాయి. ఇక్కడైతే వజ్రాలు దొరికే అవకాశం అయితే 100% ఖచ్చితంగా ఉండవు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి. ఇదైతే ఇక్కడ దొరికింది కాదు, ఇక్కడ ఒక అతను ఇచ్చాడనమాట, చూపించాడు. ఇది కృష్ణా నది ఒడ్డున దొరికిన రాయి అంట. అక్కడ బాగున్నాయి రాళ్ళని నాకు చూపించాడనమాట. ఇదైతే 6 పాయింట్లు వచ్చింది ఫ్రెండ్స్. అందుకోసం మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏం దొరకవు. ఇదిగోండి కృష్ణానది దగ్గర చూడండి ఇలాంటివి దొరుకుతున్నాయి. మీకు చూపించడం కోసం కింద ఇసుకుంది చూడండి. కృష్ణానది దగ్గర ఇలాంటి మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి. ఇదే రేగులగడ్డ ఊర్లో. ఈ క్వారీల దగ్గర మాత్రం అసలు మీకు ఒక మంచి రాయి అంటూ ఏది దొరకలేదు ఫ్రెండ్స్. మీకు అంతగా డౌట్ ఉంటే కనుక మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించుకొని రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది అదే కృష్ణానది దగ్గర దొరికిన రాయి అన్నమాట. మళ్ళీ చెక్ చేస్తే 6 పాయింట్లే వచ్చింది. దయచేసి నా ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మంచి మంచి వీడియోస్ చేస్తాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఇబ్బంది అయితే ఏం పడవసరం లేదు. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు అయితే ఊరికనే రావు. అందరూ కష్టపడి తీసుకొని వచ్చినాయి, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, వీటిలో చిన్న క్రిస్టల్ ముక్క ఉంది. ఇది ఇలాంటి బుల్లెట్లు అంటారు వీటిని, చిన్న చిన్నవి. ఇలాంటివి మాత్రం అక్కడొకటి కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా రౌండ్ టైప్ క్రిస్టల్స్ కానివ్వండి, అలాంటివి ఏమీ కనబడలేదు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, తెల్లవన్నీ పాలు కాదు, నల్లవన్నీ నీళ్లు కాదు, అలాగే మెరిసేవన్నీ వజ్రాలు కాదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా 100కు 100% గుర్తుంచుకోవాలి. మెరిసే ప్రతి ఒక్క రాయిని చూసి మీరు పొరపాటు పడి ఎంతో దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడవద్దు. దయచేసి అని ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందిని చూస్తున్నాను, పాపం తినడానికి తిండి లేకపోయినా కూడా ఏదో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేయటం, అప్పులు చేయటం. ఈ వజ్రాలు వేట చేసే వాళ్ళలో చాలామంది 100కి 80% మంది వీళ్ళే ఉన్నారు. ఒక 20% మాత్రం డబ్బులుండి వాళ్ళు ఏదో దొరికితే చూద్దాం, లేకపోతే సరదాగా వెళ్ళొద్దాం అనేటట్టు ఉంటున్నారు. ఆ 80% మందికి మాత్రం నేను చెప్పే విషయం మాత్రం ఇదే.